ఎన్నో వచనం వరకు ధ్యానించుకున్నాం? 7వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం, అవునా? దాంట్లో ఒక అద్భుతమైన మాట 3వ వచనంలో మనం చూసాం. ఏంటంటే అది వెండికి మోస తగినది అని అంటున్నాడు, అవునా? వెండికి మోస తగినది, బంగారుకి కొలిమి తగినది, మనిషి హృదయానికి ఏమి తగిందంట? దేవుని వాక్యమే దేవుడు అయి ఉన్నాడు కాబట్టి దాన్ని ప్యూరిఫై చేయాలి అని అంటే, అవునా? మేలిమి వెండిగా మేలిమి బంగారుగా చేయాలంటే దాంట్లో రాకూడనివి ఏవి కూడా వేస్టేజ్ రాకుండా చేయాలి అని అంటే బంగారుకి కొలిమంట, వెండికి మోస. మనిషి హృదయాన్ని కూడా ప్యూరిఫైస్ అని వాడారు అక్కడ. అంటే ప్యూరిఫై చేసేది, ప్యూరిఫై అంటే మనం ఏమనుకున్నాం, దానికి వాటర్ ప్యూరిఫైర్ ఏదైతే ఉందో రాకూడని రాకుండా చక్కగా మనకు ఆరోగ్యకరమైంది, మనకి మేలు మాత్రమే చేసే మంచి నీళ్లు మాత్రమే వచ్చేటట్టుగా వాటర్ ప్యూరిఫైర్ చేసింది. మనకి కీడు చేసేది ఏది కూడా రానికుండా ఏం చేసింది అంటే అది ఆపేసిద్ది అనమాట. అట్లాగే మనిషి హృదయంలో నుంచి రావాల్సిన మంచి మాత్రమే వచ్చేటట్టుగా చేయాలంటే అది దేని వల్ల సాధ్యం అంట? యెహోవా వలన, అంటే వాక్యమయ్యున్న దేవుడి వల్ల మాత్రమే అది సాధ్యం. ఏ మనిషి వల్ల అది అయ్యే పని కాదు. మనం చూస్తున్నాం కదా 16వ అధ్యాయం చివరి వచనంలో కూడా చీట్లు వడిలో వేయబడినో వాటి వల్ల కలుగు తీర్పు యెహోవా వశము అని అంటున్నాడు. అర్థమైందండి? ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎలాంటి హోదాలు సంపాదించినా కానీ ఆ తీర్పు అనేది చెప్పడం ఎవరి వల్ల కాదు, జయం ఆయనకు మాత్రమే సొంతం అన్నమాట. మన ఆత్మీయ జీవితంలో ప్రతి క్షణం మనం జయించే వారిగా ఉండాలి అని అంటే మనం ఆయన్ని మన హృదయంలో నిత్యం కలిగి ఉండాలి. అలాగే ఎప్పుడైతే మనం ఉంటామో మనకు కూడా నిత్యం ఏం కలిగిద్ది అంట? జయం కలిగింది. ఆయన తీసి ఎప్పుడైతే పక్కన పెట్టి మన ఆత్మీయ జీవితంలో మనం జయాన్ని పొందుకోవాలంటే అది అయ్యే పనేనా? అది అయ్యే పని కాదు. వాక్యమైన దేవుని పక్కన పెట్టి మంచిగా జీవించటం అనేది అది ఏ మనిషికి అయ్యే పని కాదు. అంటే సృష్టికర్తతో కనెక్షన్ ఉండాలి. దీన్ని బట్టి మనం ఏమనుకున్నాం, ఒక డీజిల్ కార్ అంటే ఆ ఇంజిన్ డీజిల్ తో నడిచేటట్టుగా ఆ ఇంజిన్ ని తయారు చేశారు, అవునా? పెట్రోల్ కార్ కి ఆ ఇంజిన్ ని పెట్రోల్ ద్వారా నడిచేటట్టుగా ఆ ఇంజిన్ ని తయారు చేశాడు. దాంట్లో వేరేది వస్తే ఏమైంది? పాడైంది. దేవుడు మనిషిని కూడా ఎలా తయారు చేశాడంట? ఆ హృదయం ఇంజిన్ లాంటిది మనిషికి, అవునా కదా? ఆ హృదయం అంట దేని ద్వారా నడవాలంట? దేవుని వాక్యము ద్వారా అది నడవాలి. దాని ద్వారా మాత్రమే అది నడవాలన్నమాట. దేవుని వాక్యం మనిషి హృదయంలో లేకపోయినట్లయితే గనక దాంట్లో నుంచి రాకూడదు వచ్చేసింది, రాకూడదు వచ్చింది కాబట్టి అది ఆటోమేటిక్ ఏమైంది? మనిషి ఉండకూడని రీతిగా ఉంటాడనమాట. మనిషి ఉండకూడని రీతిగా ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్ గా మనిషి నశించిపోయేవాడిగా ఉంటాడు, అవునండి? ఓకే. అవునండి. మనిషి అంట దేని ద్వారా నడవాలంట? దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనిషి నడవాలి. దేవుని వాక్యము ద్వారా నడవకపోతే, ఆ లెన్స్ లో గుండా ప్రతి పరిస్థితిని మనిషి చూడకపోతే ఖచ్చితంగా మనిషికి నష్టం చేకూరిద్ది. ఒక మనిషి ప్రతి పరిస్థితిని కూడా వాక్యం అనే లెన్స్ లో నుంచే చూడాలి. ఆ లెన్స్ తీసేసి మనం కొన్నిసార్లు మనకు నచ్చినట్టుగా పరిస్థితిని చూసి మనం ముందుకెళ్ళటానికి, తీర్మానాలు తీసుకోవడానికి వీలు లేదనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా వాక్యము ద్వారానే తన జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు ఏది మనకి మంచిదో ఆ దిశగా మాత్రమే మనం నడుచుకునే వారంగా ఉంటాం అనమాట. 7వ వచనం నాకు చూసాం కదండి. 8వ వచనంలో ఏమనుంది? ఎలా ఉంటుందంట లంచం? మాణిక్యం వలె ఉండిద్దంట. సమ్ పీపుల్ థింక్ ఏ బ్రైబ్ వర్క్స్ లైక్ మ్యాజిక్ అంట. అంటే కొంతమంది ఉంటారండి, వాళ్ళ దగ్గర ఏముంటది? డబ్బులు బాగా ఉంటాయి. ఆ డబ్బులు బాగుంటాయి కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరైనా సరే ఆఫీసర్ మారారు, ఇప్పుడు మనకి వ్యవహారాలు కాంట్రాక్ట్ వచ్చిందో లేదో అంటే ఎవరైనా 0 దగ్గర
పడాల్సిందే. ఆయనకి 10 లక్షలు ఇచ్చాము, ఈయన కాదంటే 25 లక్షలు ఇస్తాం అంతే. కాంట్రాక్ట్ మనకు కాకుండా వేరే వాడికి వెళ్ళదు. ఆ ధైర్యం ఏంటంట, వారిలో ఏముందిరా మ్యాజిక్, దేంట్లో ఉందంట, దీంట్లో ఉంది మ్యాజిక్, ఇది చేసిందిరా మ్యాజిక్. ఎవరినైనా ఎంత పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసర్ నువ్వు చూస్తావుగా నా వెనకాలరా అనుకుంటారు. అవునా? ఏం చేసిద్దంట, దాంట్లో ఒక మ్యాజిక్ ఉంది, అది ఏదైనా చేయగలిగిద్దని అనుకుంటారంట. ఎవరు? దాన్ని ఇచ్చడానికి సిద్ధపడ్డ అయ్యేవాళ్ళు. దాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? అవివేకి. అవునా? హృదయంలో వాక్యం లేనివాడు ఎవరైతే ఉంటాడో దేవుడి మీద ఆధారపడకుండా ఏం చేస్తాడంటే ఈ లోకంలో పేరు మోసిన వాటి మీద ఆధారపడేవాడిగా ఉంటాడు. వాళ్ళు ఏంటంటే వాటి మీద అనుకునేవాడిగా ఉంటారు. వాటి ద్వారా కార్యాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని అనుకుంటారు. అవునా? అందుకని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే ఏమంటున్నాడు, ఒక వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు, ఎంత కావాలన్న డబ్బులు ఇస్తాను, నేను కూడా అట్లా చేసేటట్టుగా చేయను అని అంటున్నాడు. అది డబ్బులతో అయ్యే పని కాదు అని అంటున్నాడు. అర్థమవుతుందండి? చాలా మంది అలా అనుకుంటారు. అందుకని ఏమంటున్నాడంట, సమ్ పీపుల్ థింక్ ఏ బ్రైబ్ వర్క్స్. కొంతమంది దగ్గర కొనేసేద్దాం, ఏదో ఒకటి వాళ్ళకి ఏం చేస్తారంట, అవివేక్ ఏం చేస్తారంట, ఏదో ఒకటి ఆశ చూపిస్తారనమాట. లాలన చేసి ఏదో ఒకటి ఆశ చూపించి వాళ్ళ చేత అవినీతి చేసేటట్టుగా వాళ్ళు ఏం చేస్తారంట, ఏదో ఒకటి అవినీతి చేసేటట్టుగా వాళ్ళని ప్రేరేపిస్తారనమాట. అవివేకి. అవునా? తన మార్గం తప్పిపోయాడు, వీడు చూడాలని తన మార్గం తప్పిపోయాడు. మార్గం తప్పిపోయి ఇతరులు కూడా మార్గం తప్పిపోయేటట్టుగా ఏం చేస్తాడు, ప్రేరేపణ చేస్తాడు అనమాట. లాలన చేసి ఈయన కావాల్సిన కాంట్రాక్ట్ పొందుకునే దానికోసం అవసరమైతే ఆయనకి లంచం ఇచ్చి, లేకపోతే ఆయనకి వేరేది ఏదైనా ఇష్టం అనుకోండి, ఒక కారు లేకపోతే ఒక బంగ్లానో కావాలంటే అలాంటివి ఇచ్చేసి ఆయన తప్పుడు పనులు చేసేటట్టుగా చేస్తాడు. చాలా మంది ఈ రోజులు అలాగ అనుకుంటూ ఉంటారు అనమాట. జయం ఎవరి చేతిలో ఉందంట, చీట్లు ఒళ్ళో వేయబడినో వాటి వలన కలుగు తీర్పు ఎవరు వశం అంట, యెహోవా వశం అంట. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ బాబాయ్ రాజకీయ నాయకుడు అయితే దాన్ని బట్టి వాళ్ళు అతిశయపడుతూ ఉంటారు. ఏదైనా మా బాబాయ్కి ఒక ఫోన్ కాల్ కొట్టానంటే పని అయిపోయింది, ఎలాంటి పని అయినా మనకేం దిగుదని అనుకుంటారు. కొంతమంది దగ్గర ఏంటంట డబ్బులు. అవునా కదా? అలాగ అనుకుంటూ ఉంటారు అన్నమాట. అది కరెక్టేనా? అది వాక్యానుసారమైంది కాదు. ఈ లోకంలో పేరు మోసిన డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, విలువైన వస్త్రాలు కావచ్చు, ఏది కూడా మనల్ని మరణం నుంచి కాపాడలేవు. వాక్యమై ఉన్న దేవుడు మాత్రమే మనం మరణం నుంచి దేవుల్లోకి నడిపించగలిగిన సమర్థుడు అన్నమాట. అవునా కదా? తర్వాత ఏమనుంది, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించు. తర్వాత ఏముంది 9వ వచనంలో, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టు. ఒక అద్భుతమైన మాట ఇక్కడ ఏముందంటే 9వ వచనంలో, లవ్ ప్రాస్పరస్ అంటే ప్రేమ అంట అభివృద్ధి చెందుతూ ఉండిద్దంట, అక్కడ విరజిమ్ముతూ ఉండిద్దంట. ఎక్కడ? వెన్ ఏ ఫాల్ట్ ఈస్ ఫర్గివెన్ అని అంటాడు. వెన్ ఏ ఫాల్ట్ ఈస్ ఫర్గివెన్. ఒకళ్ళు తప్పు చేసినప్పుడు, ఒకళ్ళు అనుకోకుండా మనకి తప్పిదం చేసినప్పుడు, నష్టం చేకూర్చినప్పుడు ఏంటంట, మనం వారిని ఏం చేయాలి, క్షమించాలి. ఆ క్షమించిన దగ్గర ప్రేమ పుట్టింది. చాలా మంది చూడండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోకుండా ఉంటారు, వాళ్ళని జయించాలి మనం, వాళ్ళ ఆత్మ జయించాలి మనం అని అంటే ఏం చేయాలంటే, వాళ్ళు ఇప్పుడున్న పొరపాటు చేసినప్పుడు మనం ఏం చేయాలి, దొరికేట్రా వీడు అని అనుకోవాలా? దొరికేట్రా వీడు ఎప్పటి నుంచో చూస్తున్నారు వీడి కోసం అని అనుకుంటారా? అట్లా చేస్తే కాదంట. వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేసినప్పుడు క్షమిస్తారు చూసారండి, ఆ క్షమించిన దాంట్లో నుంచి అంత ప్రేమ విరజిమ్ముతా ఉండిద్ది అన్నమాట. ఒకరిని మనం సంపాదించుకోవాలి అంటే ప్రతి ఒక్కరిని క్షమించడం నేర్చుకోవాలి. అనేక మంది అన్యులకు కూడా యేసుక్రీస్తు వారి దగ్గర నచ్చే గొప్ప లక్షణం ఏంటనుకుంటున్నారు, క్షమించడం అన్నమాట. ఆయన పిరుగుతులు గుద్దుతుంటే ఆయన ఏం పలుకుతున్నాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు కదా తెలియదు, క్షమించాను అంటున్నాడు. అవునా? వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అన్నమాట. ఒకళ్ళని గెలుచుకోవాలి. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటాను అంటున్నాడు. అంటే అక్కడ అలా ఉండటం కాదు, వాళ్ళ మధ్యలో ప్రేమ అయి ఉంటాడు అనమాట ఆయన. అది ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న దగ్గర ఆయన ఉండటం అంటే ఏంటంట, ప్రేమ అయి ఉన్నాడు అనమాట. కాబట్టి మనం ఎవరైతే తప్పిదాలు చేస్తారో వాళ్ళని మనం క్షమించినప్పుడు మనం వాళ్ళని గెలుచుకునే వారంగా ఉంటాం. తర్వాత ఏమంటున్నాడు, బట్ డ్వెల్లింగ్ ఆన్ ఇట్ సపరేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అంటున్నాడు. బట్ డ్వెల్లింగ్ ఆన్ ఇట్ అని అంటే నువ్వు ఇంత చేసావు, ఆ రోజు నువ్వు ఇంత చేయటం వల్లే మనకి ఇలాగా ఉందని పదే పదే ఆ చేసిన తప్పులు ఎవరైతే ఎత్తి పడతా ఉంటారు చూసారండి, దాన్నే ఎత్తి గుచ్చుతూ ఉంటారు చూసారా. కొంతమంది భార్య భర్తలు కావచ్చు, లేకపోతే అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఇది కూడా ఏం చేస్తారు, నువ్వే ఎట్లా చేసావు, మొన్న అబద్ధం ఆడావు,
మొన్న దొంగతనం చేసేప్పుడు నువ్వు పట్టించే అదే ఇది అని పొద్దుగూకులు అంటం వల్ల ఏమవుతుంది ఆ ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. భార్య భర్తలైనా సరే ఏదో తెలియక భార్య ఒకటి చేసిన భర్త ఒకటి చేసిన దాన్ని అదే పట్టుకొని పదే పదే భర్తనత్వం వాళ్ళు ఏమైందంటే ఆ బంధం ఏమైపోయింది, విడిపోయి. భార్య అయినా సరే ఆ చేసిన దాన్ని ఏం చేయాలి, క్షమించాలన్నమాట. క్షమించినప్పుడు అక్కడ ప్రేమ వృద్ధి చెందింది. ఒకరి మధ్యలో ఆ దేవుడు, ఆ ప్రేమ ఉన్న దేవుడు ఆ బంధంలో నిలిచి ఉంటారనమాట. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బంధం ఏదైతే ఉందో ఆ బంధంలో ఆ ప్రేమ అనే దేవుడు నిలిచి ఉంటాడు. వాటిని మనం జయించగలుగుతాం అన్నమాట. అర్థమైందండి? దేవుడు మహాకృప ఈ రెండు విషయాలు మనం నేర్చుకోవాలని చెప్పి ఆయన కృపతో మనల్ని నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక.